అమరావతి రాజధాని రైతులకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక గుడ్ న్యూస్ అందించారు. ప్రపంచంలో ఐటీ అనగానే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ గుర్తొస్తుంది, కెనడాలోని వాటర్లూ వ్యాలీ గుర్తొస్తుంది, హైదరాబాద్లో సైబరాబాద్ గుర్తొస్తుంది, బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాలు గుర్తొస్తాయి. ఈ విధంగా చాలా ప్రాంతాలు గడిచిన 3 దశాబ్దాలుగా ఐటీ రంగం వచ్చిన తర్వాత రూపురేఖలే మారిపోయాయి. ఆధునిక భారతదేశం ఐటీ కారిడార్స్లో కనిపిస్తూ ఉంది. అయితే 2047 నాటికి అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీలో 15 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి. అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయండి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 1997లోనే 2020 విజన్తో ఒక ప్రణాళిక రిలీజ్ చేసినప్పుడు చాలామంది దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2020 దాకా మనం ఉంటామా, 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. గొర్రెలు మేకలు తిరిగే హైటెక్ సిటీ ప్రాంతం, గజం 300 400 కూడా లేని హైటెక్ సిటీ ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెంది 6 లక్షల మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఆ ప్రాంతంలో గజం ధర 3 లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. అమరావతి రాజధానిలో కూడా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇప్పటికే టాటా ఎలాంటి ప్రపంచంలోని ప్రముఖ యూనివర్సిటీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. రేపు జనవరి నుంచే పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అందుకు సంబంధించి విజయవాడలో కూడా టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఉంది. స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు వారికి సాంకేతిక సహాయం అందించి పారిశ్రామికవేత్తలను తయారు చేసే విధంగా టాటా కంపెనీ సహకారం అందించబోతూ ఉంది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన టవర్స్ కూడా తాళ్ళాయపాలెం సమీపంలో ఇప్పటికే నిర్మాణ పనులు ఎలాంటి చేపట్టింది. రాబోయే రోజుల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ హైదరాబాద్లో సైబరాబాద్ ప్రాంతాలను మించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఐటీ రంగంలో లేటెస్ట్గా వచ్చిన ఈ క్వాంటమ్ వ్యాలీని అందిపుచ్చుకునేందుకు ప్రపంచ దేశాలు అడుగు వేసే లోపే అందిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ప్రస్తుతానికి వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న రాబోయే రోజుల్లో మాత్రం ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసి చూపిస్తారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే రోజుల్లో క్వాంటమ్ వ్యాలీలో ఒక ప్రముఖ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలన చేస్తూ ఉంది. ఇప్పటికే చర్చలు జరుపుతూ ఉంది. మరికొంత ముందుకు వెళ్ళిన తర్వాత ప్రోగ్రెస్ సాధించిన తర్వాత దాని గురించి మనం మరో వీడియోలో తెలుసుకుందాం.